ప్రతి కాఫీ వెనుక ఓ కథ ఉంటుంది, ప్రతి కథ వెనుక ఓ ప్రేమ ఉంటుంది, ప్రతి ప్రేమ వెనుక ఓ జంట ఉంటుంది. ఓ జంట, రెండు మనసులు, 4 మాటలు, ఓ 10 నిమిషాలు. ఇదే మా ఈ లోక చిత్రం. మేడం కాఫీ. థ్యాంక్ యూ. యో వెల్కమ్ మేడం. ఏంటి భయ్యా కేఫ్ అంతా ఖాళీగా ఉంది? నీకు కొత్త కదా, అలానే ఉంటది. ఎవరు రారా ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? సిటీలో ది బెస్ట్ కాఫీ షాప్ ఇది. మరేంటి వేకెన్సీ? రోజులు మారిపోయాయి బ్రో. కాఫీ షాప్కి, అందులో మనం ఇచ్చే కాఫీకి రోజులు అయిపోయాయి. హా? ఒకప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయి కలుసుకోవడానికైనా విడిపోవడానికైనా ఆఖరికి ప్రేమించుకోవడానికైనా ఈ కాఫీ షాప్లే వేదిక అయ్యేవి. అందులో మనం ఇచ్చే కాఫీలే సాక్ష్యాలు అయ్యేవి. ఇప్పుడు ఇక్కడ ఖాళీగా ఉన్న ప్రతి టేబుల్ కింద ఒకప్పుడు స్వచ్ఛమైన ప్రేమ కథలు నడిచేవి. ఆ టేబుల్ పైన ఉన్న మెనూ కార్డులో మనకిష్టమైన వాళ్ళ ఇష్టాలు ఉండేవి. అంతెందుకు, అక్కడ ఖాళీగా ఉన్న టిష్యూ పేపర్లు కూడా ప్రేమ లేఖల్లా కనిపించేవి. కానీ ఇప్పుడు కలుసుకోవాలన్నా విడిపోవాలన్నా ఆన్లైనే వేదిక. అంతెందుకు, ఆఖరికి మన మూడు కూడా పోస్టులు, స్టోరీలు, స్టేటస్ల ద్వారానే చెప్తున్నాం. అయినా ఈ లవ్ ఎట్ ఫస్ట్ సైడ్కి కాలం చెల్లిపోయింది బ్రో. ప్రెజెంట్ డేస్లో కాఫీ షాప్కి వచ్చి కాఫీ తాగే అమ్మాయి ఉందా? ఉండే ఉంటారు బ్రో. పోను ఉందే అనుకో. అమ్మాయి అంటే అసలు ఎలా ఉండాలో తెలుసా? తనని చూడగానే 2 రెప్పలు వేయడానికి ఇబ్బంది పడేలా, మనకి తెలియకుండానే మన ఫేస్లోకి స్మైల్ వచ్చేలా, అంతెందుకు ఎటువైపు ఉందో తెలియని గుండు కూడా హఠాత్తుగా బరువెక్కి దాని వాస్తుని చూపించేలా ఉండాలి. నువ్వు చెప్పిన క్వాలిటీస్ అమ్మాయిలో ఉన్నాయో లేదో తెలియదు, కానీ ఆ అమ్మాయి మాత్రం చాలా బాగుంది బ్రో. ఎవరు? అమ్మాయి అందం 2 కళ్ళల్లో పడితే బాగుంటది, అదే 4 కళ్ళల్లో పడితే చండాలంగా ఉంటది. ఆ టేబుల్ నాది. ఓహో, మేడం